Hi guys, welcome to Skill Center. ఇవాళ మనము IBPS క్లర్క్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కి వెళ్తున్నాం. సో IBPS 2019 క్లర్క్ పేపర్ రియల్ టైమ్ ఎక్స్ప్లెనేషన్ కి వెళ్తున్నాం. So we are the only skill center, okay, and skill center is the only institute, okay, and only channel which proudly I can say will give a complete explanations of the papers and okay complete coaching, okay, everything regarding to the what a job aspirant need, right? So మనం ఇవాళ టాపిక్ 2019 క్లర్క్ పేపర్ కి వెళ్తున్నాం. ఈ క్లర్క్ లో మేజర్ గా న్యూమరికల్ ఎబిలిటీ సెషన్ అండ్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ సెషన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ పేపర్ మేజర్ గా నేను ఇవాళ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 2019 లో వన్ ఆఫ్ ద పేపర్, ఓకే, IBPS చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి మోడ్ ఆన్లైన్ లో ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఓకే టైం వచ్చేసరికి మీకు 60 minutes 1 hour. ఇక్కడ క్రూషియల్ 1 hour లోపల మరి ఇంత టైం అనేది మనము ఎలా మేనేజ్ చేయాలి, ఈ టైం అనేది మనం అన్ని క్వశ్చన్స్ కి ఎలా మేనేజ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. 30 questions 20 minutes ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెద్ద కాంప్రహెన్షన్స్ ఉంటాయి, ఓకే, డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలనేది ఇంగ్లీష్ సెక్షన్ లో ఇంగ్లీష్ చెప్పే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ చూద్దాం. న్యూమరికల్ ఎబిలిటీ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ 35 questions 20 minutes. దిస్ ఇస్ ఎ క్రూషియల్ వన్. అంటే చూడడానికి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చినా కూడా దాన్ని ఎంత ఫాస్ట్ గా చేయగలం అనేది ఇక్కడ క్రూషియల్ అవుతుంది. అండ్ రీజనింగ్ 35 questions 20 minutes ఉంటుంది. ఇది కూడా క్రూషియల్. ఎందుకనంటే పెద్ద పారాగ్రాఫ్లు పజిల్స్ ఇస్తారు, కొన్ని స్టాండర్డ్ ట్రిక్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ మనకి ఆ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ లేకుండా అయితే చేయలేమమ్మా, ఓకే. అండ్ టోటల్ 100 questions 60 minutes లో ఉంటుంది మీకు. అండ్ నెగిటివ్ మార్కింగ్ 1/4. ఇది క్రూషియల్. 1/4 నెగిటివ్ మార్కింగ్. అంటే నెగిటివ్ మార్కింగ్ ఏ ఎగ్జామ్స్ కి అయితే ఉంటాయో అవి కొంచెం స్టాండర్డ్ ఉంటాయి. ఎందుకనంటే ఏదో ఒకటి పెట్టేద్దాం ఆప్షన్ అని అనుకుంటే అంటే ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉండదు. ఇది ప్రిలిమ్స్ లో ఇంకొకటి ఏముంటుందంటే IBPS ప్రిలిమ్స్ లో సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అన్నిట్లోనూ నువ్వు ఒక కట్ ఆఫ్ ని క్లియర్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 questions ఉన్నాయి. ఇక్కడ ఒక కట్ ఆఫ్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 40 to 50% కట్ ఆఫ్ అనుకున్నాం. ఇక్కడ ఒక 50% కట్ ఆఫ్ కంపల్సరీ రావాలి. అంటే 15 questions కంపల్సరీ ఇక్కడ నువ్వు రైట్ చేసి ఉండాలి. దానిపైన ఎన్ని రైట్ చేసినా కూడా అది క్వాలిఫై పైననే ఉంటుంది. సో ఈ 35 questions లో కూడా అంటే 15 ఓకే 20 questions, ఒక 15 to 20 questions మధ్యలో నువ్వు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అండ్ 35 questions లో ఓకే 35 questions అగైన్ 15 to 20 questions. అంటే ఇవన్నీ కూడా నువ్వు కట్ ఆఫ్ లో ఇండివిజువల్ గా క్లియర్ చేయాలి. అంటే నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి, న్యూమరికల్ ఎబిలిటీలో తక్కువ మార్కులు వచ్చాయి, ఇలాంటివి ఉండవు. అన్నిట్లోనూ ఒక మినిమం కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ అన్నిట్లోనూ క్లియర్ చేస్తేనే వాళ్ళు ఓవరాల్ కట్ ఆఫ్ క్లియర్ అయినట్లు అవుతుంది. సో అందుకు అది గుర్తు పెట్టుకోండి. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. సెక్షనల్ కట్ ఆఫ్ అండ్ నెగిటివ్ మార్కింగ్ అండ్ టైమ్ స్ప్లిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక టైం అయిపోయిన తర్వాత ఆ సెక్షన్ మళ్ళీ మీరు చేయలేరు. దట్ ఈస్ అగైన్ ద ఇంపార్టెంట్ థింగ్, ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా దీంట్లో మీరు నోటిఫికేషన్ నేను ఆల్రెడీ చెప్పాను. నోటిఫికేషన్ లో ఓకే మొన్న ఇది నోటిఫికేషన్ వచ్చింది, ఆ సంబంధించిన పేపర్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జస్ట్ గో త్రూ దట్ వీడియో, రైట్. అండ్ టాపిక్స్ విషయానికి వస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఫిల్టర్, సంథింగ్ ఓకే టాపిక్స్ ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ లో ఇది వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మంచి క్యాల్కులేషన్స్ కానీ, డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ, సౌండ్ ఉండాలి. ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ 5 questions వస్తాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ మా. అండ్ రీజనింగ్ ఎబిలిటీలో చూసుకుంటే కూడా ఇన్పుట్, అవుట్పుట్, సిలాజిజం, బ్లడ్ రిలేషన్స్, ఇలా డిఫరెంట్ ఓకే టాపిక్స్ అనేవి టచ్ చేయడం జరుగుతుంది. మీకు ఇవి ఆల్రెడీ నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జస్ట్ గో టు దట్ వీడియో. అండ్ నౌ ఓకే ఎనీబడి ఓకే కోచింగ్ క్లాసెస్ కూడా ఇప్పటికే చాలా మంది జాయిన్ అవుతున్నారు. సో ఇంకా ఎవరైనా అడుగుతూ ఉంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్, ఇఫ్ ఎనీబడి వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అవర్ కోచింగ్ క్లాసెస్, ఇట్ ఇస్ 4,000 ఫర్ ప్రిలిమ్స్ అండ్ 5,000 ఫర్ మెయిన్స్ మా. దీంట్లో ఆన్లైన్ ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. మీరు ఆన్లైన్ కావాలంటే అట్ ఎ స్పాట్ ఎనీ టైమ్ యూ కెన్ జాయిన్. ఆఫ్లైన్ కావాలన్న వాళ్ళు మాత్రం November 15th తర్వాత జాయిన్ అవ్వచ్చు. అండ్ మాడ్యూల్ 2 సెల్ఫ్ ప్రిపరేషన్ మాడ్యూల్ కూడా కావాలంటే జాయిన్ అవ్వచ్చు. మనకి దీంట్లో యాప్ ఫెసిలిటీ ఇస్తాము అండ్ కంప్లీట్ ఇంపార్టెంట్ క్లాసెస్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది. అండ్ 2,000 ఫర్ మెయిన్స్ ఉంటుంది. ఇది సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే ఓన్లీ మెటీరియల్స్, యాప్ ఇవి తీసుకొని మేము ఫాలో అవుతాం అనుకున్న వాళ్ళకి ఇది చాలు. లేదు కంప్లీట్లీ మా సైడ్ నుంచి గైడెన్స్ ఎవ్రీథింగ్ A to Z కావాలంటే ఈ మాడ్యూల్ మీరు వస్తే సరిపోద్ది. And if you want, you can contact these numbers, okay, and register yourself for the classes, and you can join the classes and get every knowledge whatever required for. So now we are going for part 2. మనం 43 questions వరకు ఎక్స్ప్లెయిన్ చేసాం.
part 1 లో. If anybody missed the part 1, go to part 1 video and then you can see the remaining questions, okay, the other questions. Now we are starting from part 2 amma. Part 2 నుంచి started. So part 2 లో straight away question number 44 కి వెళ్దాం. 44 కి వెళ్తే మనకి ఇక్కడ x plus 10, okay, x plus 10 is 20% more than y minus 8 అన్నాడు. Is 20% more than y minus 8. If x is 22 more than y, find the value of y అన్నారు. Okay, now please see here, x plus 10 is 20% more than y. 20% more అని అంటే plus 20 అని, దేనికి 100% కి, రైట్? సో 120% అని మీనింగ్ వస్తుంది. సో 120/100 అని అనవచ్చు. 20% మోర్ అంటే 120% అని అర్థం, 100 + 20 అని అర్థం. ఎవరికి? y - 8 కి. And they have also given one more data. What is the data they have given? X is 22 more than y. X అనేది y కంటే 22 ఎక్కువ ఉంటుంది అని ఇచ్చారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ y ఇక్కడ x వాల్యూలో y వాల్యూ తీసేసేయండి. దట్స్ ఇట్, యు విల్ గెట్ ద ఆన్సర్. అప్పుడు y + 22 + 10 32 is equal to 0 0 cancel, 2 6 are 2 5 are, so 6/5 into y - 8. Now you will get the y value. Simple calculation. 5y plus 5 3 are 15, 160, 6y minus 48, 6y lo 5y this is y, 160 plus 48 entama 208. Do you find 208 in the options or not? Let us see. 208 answer lo unda ledo ఒకసారి చెక్ చేసుకుందాం. Yes, you will find option A as the right answer, right? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. 45 చూసినప్పుడు కూడా మీకు అక్కడ చాలా పెద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది క్వశ్చన్. సో మీరు ఇక్కడ చూస్తే మిల్క్ వాటర్, ఓకే, మిల్క్ వాటర్ ఫ్రమ్ ఏ జార్, a mixture of milk and water solution. 20% of mixture is taken out and same quantity of water was added to the mixture, right? If the respective ratio resultant quantity, okay, if the respective ratio of the resultant quantity, మీరు బాగా చూడండమ్మా, రిజల్టెంట్ క్వాంటిటీ యొక్క రెస్పెక్టివ్ రేషియో గురించి మాట్లాడుతున్నాడు వాడు. సో అక్కడ నేను ఏమంటున్నా అంటే రిజల్టెంట్ క్వాంటిటీ అన్నప్పుడు ఫస్ట్ యూ షుడ్ టేక్ ఆఫ్ సంథింగ్ ఫ్రమ్ దట్, ఓకే. ఇక్కడ మీరు బాగా చూడండి, మిల్క్ వాటర్ ఎంత ఉందో మనకు తెలీదు, ఓకే, బట్ ఎంత పోతుంది? 20% పోతుంది. మిల్క్ లో నుంచి 20% పోతుంది, వాటర్ లో నుంచి కూడా 20% పోతుంది, రైట్? వెళ్ళిపోయిన తర్వాత అంటే మనకు మొత్తం 5 వాల్యూస్ ఉన్నాయనుకోండి, మొత్తం మిక్స్చర్స్ మనకు ఎంత ఉన్నాయనుకుంటే, ఓకే, మిల్క్ లో ఓకే 5 క్వాంటిటీస్. ఎందుకు 20% అన్నప్పుడు నేను 5 ఎందుకు తీసుకుంటున్నా అంటే 20/100. ఒక్కసారి చూడండి క్వశ్చన్ లో, 45th క్వశ్చన్. 20% అంటే 20/100 విచ్ ఈస్ నథింగ్ బట్ 1/5. 1/5 కాబట్టి మిక్స్చర్ ని మీరు 5 టర్మ్స్ గా తీసుకోండి. అంటే 5 టర్మ్స్ గా తీసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 మిల్క్ ప్లస్ 5 వాటర్ ఉన్నాయి అని అనుకుంటే దెన్ ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మిల్క్ లోకి వెళ్ళి ఎంత పర్సెంట్ పోతుంది? 20% పోతుంది. అంటే 20% అంటే 1/5 కాబట్టి 5m/5 అంటే 1m పోతుంది. అంటే 4m మిగులుద్ది మిల్క్. రిమైనింగ్ మిల్క్ మీకు 4m మిగులుద్ది. అలా రిమైనింగ్ వాటర్ కూడా చూసుకోండి, 4wనే కదా మిగిలేదు మీకు రిమైనింగ్ వాటర్. రిమైనింగ్ వాటర్ కూడా మీకు వాటర్ లో కూడా 20% పోతుంది కాబట్టి 20% అంటే 1/5, 5/5 ఈజ్ 1m, సో 4w మిగిలింది. కానీ ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఒక m ఒక w మీకు వెళ్ళిపోయింది. 5m లో 5w లో ఒక m ఒక w వెళ్ళిపోయింది. అందుకే 4m 4w ఉన్నాయి. అయితే ఆ ఎంత అయితే మీకు వెళ్ళిందో అది ఇక్కడ యాడ్ అవ్వాలంటున్నాడు వాడు క్వాంటిటీ. యూ షుడ్ యాడ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్. వాటర్ రూపంలో యాడ్ అవ్వాలి అంటున్నాడు వాడు. సో ప్లీజ్ మెన్షన్, ప్లీజ్ సీ దిస్. ఇఫ్ ద 20% ఆఫ్ ద మిక్స్చర్ ఇస్ టేకెన్ అవుట్ అండ్ ద సేమ్ క్వాంటిటీ, అంటే ఎంత పోయినాయి? ఒక m ఒక w తీసేసినాం, ఆ క్వాంటిటీ యాడ్ అవ్వాలి. ఎవరికి యాడ్ అవ్వాలి? వాటర్ రూపంలో యాడ్ అవ్వాలి. వాజ్ యాడెడ్ టు ద మిక్స్చర్.
if the respective ratio between resultant quantity of milk and water is 32:15 అంటే ఇక్కడ చూడండి is equal to 32/15 రావాలి. 32/15 రావాలి. వచ్చిన తర్వాత వాడు ఏమన్నాడు, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఇనిషియల్ మిల్క్ అండ్ వాటర్ అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం, యూ కెన్ ఫైండ్ ఇట్. నౌ ప్లీజ్ సీ హియర్. ఓకే, 4m 4 1 4 8 ఇక్కడే క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు సింపుల్ అయితే కదా మీకు, m/4w plus w 5w plus m is equal to 8/15. 15 into m 15m is equal to 8 into 5 40w plus 8m. 15m లో 8m తీస్తే 7m అవుద్ది. 7m అవుద్ది is equal to 40w. ఇప్పుడు నాకు m/w కావాలంటే 40/7 వస్తే సరిపోదు ఆన్సర్. 40/7 is nothing but 40:7. Let us see 40:7 is the option there or not. ఇవన్నీ మీకు మిక్స్చర్స్ క్లాస్ లో చెప్తాం. జనరల్ గా మిక్స్చర్స్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలాంటి డిఫరెంట్ కేటగిరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా తీయాలి, ఎలా అనుకోవాలి. ఇప్పుడు నాకు థాట్ వచ్చింది, 5m plus 5w అనే థాట్ ఎందుకు రావాలి, అలా తీసుకునే థాట్ ఎందుకు వచ్చిందంటే 20% అంటే 20 ఏమి ఇవ్వలేదు ఇక్కడ. ఎంత మిల్క్, ఎంత వాటర్, ఎంత మిక్స్చర్ ఏమి ఇవ్వకోకుండా అడుగుతున్నాడు అని అంటే యూ షుడ్ బి వెరీ స్టాండర్డ్ ఇన్ ద కాన్సెప్ట్, అదర్వైజ్ యూ వోంట్ గెట్ ద ఆన్సర్ దట్ ఈజీలీ. థాట్ ఎందుకు వచ్చింది 20% అన్నాడు కాబట్టి ఇలా మనం ముందుగానే క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. అందుకే ఆ క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ కాదు అనే ఫీలింగ్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 46 to 50 మీరు చూసుకుంటే ఇవన్ ఏ బార్ గ్రాఫ్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ లోకి ఎంటర్ అవుతున్నాం మనం. డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ లోకి ఎంటర్ అవుతున్నాం. బాగా చూడండి, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ లో వాడు మనకి ఏమంటున్నాడంటే, ఓకే, ఇన్ ఏ బార్ గ్రాఫ్ నెంబర్ ఆఫ్ కేక్స్ సోల్డ్ బై 5 bakeries ABCDE ఇన్ ఏ వీక్ 1 ఈచ్ గివెన్. ఒక్కసారి చూద్దాం, ఎంత ఇచ్చాడు వీక్ 1. So this is what the graph given. Okay, this is what the graph given. ఒక్కసారి చూడండి మీరు, ఈ గ్రాఫ్ ఏమి ఇచ్చాడో మనకు చూద్దాం. ఓకే, సో లెట్ మీ టేక్ ద గ్రాఫ్. సో మీరు గ్రాఫ్ కోసం నేను ఎన్లార్జ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో నౌ ప్లీజ్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ దిస్ ఈజ్ కేక్ ABCDE ఇచ్చారు. ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న లైన్స్ ఇచ్చారు ఇక్కడ. ఎవ్రీ లైన్ ఈక్వల్ టు 2 points. ఎవ్రీ లైన్ ని మనం 2 points అనుకోవాలి. సో ఫర్ యువర్ కన్వీనియన్స్ సేక్ ఐఎమ్ గోయింగ్ టు రైట్. ఓకే, ఫర్ యువర్ కన్వీనియన్స్ సేక్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్. ఓకే, మీకు బేకరీ వైజ్ గా డివైడ్ చేసేసి ABCDE కేక్స్ వాళ్ళు ఎంత చూపిస్తున్నారో చూద్దాం. నంబర్ ఆఫ్ కేక్స్ 36 20. మీరు కూడా ఎగ్జామ్ లో ఒకేసారి స్టాండర్డ్ గా రాసేసుకుంటే మీకు అవే ప్రాబ్లమ్స్ మళ్ళీ 4-5 ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి యూ డోంట్ ఫేస్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్, రైట్. సో 64 ఇవి మనకు నెంబర్ ఆఫ్ కేక్స్ సోల్డ్ గురించి ఇచ్చారు. నౌ డైరెక్ట్లీ యూ కెన్ నోట్ ఇట్ డౌన్, రైట్. నౌ గెటింగ్ ఇన్ టు క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. నౌ ప్లీజ్ గెటింగ్ ఇన్ టు దిస్ చార్ట్. ఈ గ్రాఫ్ తర్వాత మీకు ఈ వాల్యూస్ రావాలి. ఎస్, యూ నీడ్ టు గెట్ దిస్ వాల్యూస్ బికాజ్ మీరు గ్రాఫ్ చూసినప్పుడు చెప్పాను కదా 2 points అని, మీరు సరిగా కన్వీనియంట్ గా లేదు కాబట్టి చూపించడానికి. నౌ ఐఎమ్ డైరెక్ట్లీ రిటర్న్ దిస్ A cakes, B cakes, C cakes, D cakes and E cakes. Now getting into the first question. Number of cakes sold by bakery C is approximately what percent of number of cakes sold by bakery E. ఈ కంపల్సరీ మనం పర్సెంటేజెస్ చెప్తాం. పర్సెంటేజెస్ రేషియోస్ కంపల్సరీ ఉంటేనే మనకు నాలెడ్జ్ ఉంటేనే డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్లు చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసుకుంటే 46th క్వశ్చన్ నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. బేకరీ C ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ బేకరీ E అన్నాడు. అంటే C/E into 100 చేస్తే మనకు అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ చెప్పు అన్నాడు. C అంటున్నామా 26 ఉంది, బై E అంటుంది E 64 ఉంది, ఇంటూ 100 చేస్తే అయిపోయింది. నేనేమంటా అంటే ఈ వాల్యూస్ ని కొంచెం చూద్దాం. దీన్ని 25 అనుకున్నాం, దీన్ని 65 అనుకున్నాం. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు గెట్ ద అప్రాక్సిమేట్. అలా చేయొచ్చా లేదా అంటే ఇక్కడ మీరు బాగా చూస్తే యూ విల్ హ్యావ్ మినిమం 5% డిఫరెన్స్ ఉంది కాబట్టి యూ కెన్ డూ ఇట్, యూ కెన్ టేక్ ద లిబర్టీ. అలా కాకుండా పక్క పక్కనే ఉంటే అలా చేయలేము. అప్రాక్సిమేట్ లోనే వాడే చెప్పాడు కాబట్టి యూ కెన్ టేక్ ద లిబర్టీ. 5 5 5 13 సో అప్పుడు మనకు
5 5 జర్ అండ్ 5 13 జర్ 500/13 వస్తుంది మన అందరికీ తెలుసు 13 4 జర్ 52 13 4 జర్ 52 which is nearer to 50. That's why 40% answer. 40% ఆప్షన్ ఏ లో ఉంది. నువ్వు స్ట్రైట్ క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. వాడు నీకు ఒక పాయింట్ చూడండి ఇక్కడ అప్రాక్సిమేట్లీ అన్నాడంటే మీకు ఒక లిబర్టీ ఇచ్చినట్లు మీరు యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 47th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద రేషియో బిట్వీన్ ద number of cakes sold by bakery B to number of cakes by E. వెరీ సింపుల్ గా అడిగాడు. 47 B to E అన్నాడు. B is to E. B ఎన్ని కేక్స్ 20 కేక్స్, E ఎన్ని కేక్స్ 64 కేక్స్. 4 5 జర్ 4 16 జర్ 5 is to 16 ఆన్సర్. 5 is to 16 ఏ ఆప్షన్ లో ఉందో చెక్ చేసుకోండి. సో దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 48th క్వశ్చన్ చూడండి. 48th క్వశ్చన్ లో మీకు ఏముంది? అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ కేక్స్ సోల్డ్ బై బేకరీ ఏ 1/6 వర్ డిజైనర్ కేక్ అండ్ నెంబర్ ఆఫ్ నాన్ డిజైనర్ కేక్. ఏ చూసుకోండి, ఏ ఉంటుంది ఇక్కడ, ఏ 36 ఉంది. 1/6 డిజైనర్ కేక్స్ అన్నారు అంటే 6 6 36. నాన్ డిజైనర్ కేక్స్ ఏమైతాయి? ఈ 36 లో ఈ 60 చేస్తే నాన్ డిజైనింగ్ కేక్స్ అయితే అంటే 30 కేక్స్. సో ఆన్సర్ 30 కేక్స్. సో 30 కేక్స్ వర్ నాన్ డిజైనర్ కేక్స్. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. మనకు డిజైనర్ కేక్స్ 1/6 అన్నారు అంటే 6. నాన్ డిజైనర్ కేక్స్ అని అంటే ఆ 60 చేస్తే 36 - 6 30. 30 is the answer for this question. Okay, 49th question చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కేక్స్ సోల్డ్ బై బేకరీ ఏ అండ్ డి? యావరేజ్ అంటే సమ్ బై నెంబర్. ఏ అండ్ డి చూడండి. ఏ ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 49. ఓకే, 49 క్వశ్చన్ ఏ అండ్ డి. ఏ ఎంత 36, డి ఎంత 48 by 2. There are 2 okay companies here. So 3 + 4 7 84. 84 by 2. 4 1 ja okay 2 2 2 4 ja 2 2 ja 42 is the average. Option D is the perfect answer. Okay, next 50 question చూద్దాం. Total number of cakes sold by bakery C and E together increases by 20% in week 2 when compared to week 1. Then what was the total number of cakes sold by bakery C and E in week 2 అని అన్నాడు. అంటే వాడు ఏమన్నాడు? టోటల్ నెంబర్ ఆఫ్ కేక్స్ సోల్డ్ బై బేకరీ సి అండ్ ఈ టుగెదర్, సి అండ్ ఈ టుగెదర్ ఇంక్రీజ్డ్ బై 20% ఇన్ వీక్ 2. అంటే ఫస్ట్ వీక్ 1 లో ఉన్న కేక్స్ గురించి ఇచ్చాడు మనకు. ఏ కంపెనీస్ గురించి ఇచ్చాడు? సి అండ్ ఈ కంపెనీ గురించి ఇచ్చాడు. ఒక్కసారి చెక్ చేసుకోండి. సి అండ్ ఈ, సి అండ్ ఈ మనకి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. సి అండ్ ఈ ఇక్కడ చూస్తే మీకు సి ఎంత ఉంది? సి ప్లస్ ఈ చూస్తే 26 + 64 ఉంది. వాట్ ఈస్ 26 + 64? 90. ఓకే, 64 ఒక 6 70 + 20 90 కేక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఈ 90 కేక్స్ ఇది వీక్ 1 ఇది. వీక్ 2 లో ఏమైపోయినాయంట? వీక్ 2 లో 20% ఇంక్రీజ్ అయినాయి. ఇంక్రీజ్ బై 20%. నేను అదే అన్నా, అంటే 90 అనేది 100% అయితే దీన్ని 20% ఇంక్రీజ్ చేయాలంటే 120/100 120% అవుద్ది. 0 0 క్యాన్సర్. 12 9 108. మీకు ఆన్సర్ 108 వస్తుంది. ఓకే, 108 వస్తుంది. సో 12 9 108. సో నౌ ప్లీజ్ గెటింగ్ ఇన్ టు క్వశ్చన్ 108. ఓకే, సి అండ్ ఈ కేక్స్ మీకు 108 వచ్చేస్తాయి అనమాట. రైట్, నెక్స్ట్ మీకు ఈ 50 వరకు క్వశ్చన్స్ అనేవి జరిగాయి ఇప్పుడు. సో మనము నెక్స్ట్ మీరు చూసుకుంటే ఓకే 51 నుంచి కదా, 51 నుంచి రైట్. గెటింగ్ ఇన్ టు మనము నెక్స్ట్ పార్ట్ కి వెళ్ళినప్పుడు 51 నుంచి స్టార్ట్ అయితే. సో పార్ట్ 1 గురించి కానీ పార్ట్ 2 గురించి కానీ వీడియో డిస్క్రిప్షన్ లో చూడొచ్చు. అండ్ మన ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్ పార్ట్ బై పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద వీడియో. ఓకే, ఆ వీడియో ఎంత షార్ట్ లో చేయాలో అంత దీంట్లో చేయాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ దట్ ఇన్ పార్ట్స్. రైట్, చలో టేక్ కేర్, బాయ్.